Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. May 27, 2024 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. IPL 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ మనకి ఇక్కడ గెలవడం జరిగిందండి. మనకి IPL 2024 లేదా మరి IPL 17th సీజన్ 17వ సీజన్ విజేతగా నెగ్గింది. ఎవరిపైన ఈ విజేతగా నిలిచింది, ఎవరిని ఓడించడం ద్వారా ఫైనల్లో ఈ విజేతగా నిలిచిందంటే SRH సన్ రైజర్స్ హైదరాబాద్ పైన. దానికి సంబంధించిన మొత్తం విశేషాలు చూద్దామండి. మనకి ఇది అండ్ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనేది మనకు స్పోర్ట్స్ విభాగంలో, క్రీడల విభాగంలో ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. అండ్ కామ్యా కార్తికేయన్ భారత నావికా దళంలో నేవీ కమాండర్గా పనిచేస్తున్నటువంటి కార్తికేయన్ వాళ్ళ కూతురే కామ్యా కార్తికేయన్ 16 years వయసులో ఒక ఘనతను సాధించారు. మరి ఏ ఘనతను సాధించారు అని చెప్పేసి ఉంది, మనకి డిస్కస్ చేద్దాం. కామ్యా కార్తికేయన్ మరి వీరు ముంబైకి చెందిన వీరు ఎలా వార్తలు ఉన్నారు, పర్సన్స్ ఇన్ ద న్యూస్గా వార్తల్లో వ్యక్తిగా వీరు చూద్దాం. అండ్ మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ గేల్ ఇండియా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా పిలువబడే సంస్థ గేల్ ఇండియా మరి మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. ఒక హరిత ఇంధనం అంటే అర్థం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్, పర్యావరణానికి హాని చేయని ఇంధనము, కర్బన ఉద్గారాలని విడుదల చేయబడని విధంగా ఇంధనాన్ని మనం ఇక్కడ హరిత ఇంధనంగా, హరిత హైడ్రోజన్గా మనం పిలుస్తాం. మరి అలా మొదటిసారిగా గేల్ ఇండియా అలాంటి ప్లాంట్ను ఏర్పాటు చేసింది, అలాంటి కర్మాగారాన్ని. అది ఎక్కడ ఏర్పాటు చేసిందో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి హార్తి ఒక మహిళ మనకు న్యూస్లో ఉంది. వీరికి ఒక అంతర్జాతీయ అవార్డు వీరు సొంతం చేసుకోవడం జరిగింది. మరి వీరు ఒక ఈ రిక్షా డ్రైవర్, అంటే ఇక్కడ విద్యుత్తో నడిచే ఒక రిక్షాకి డ్రైవర్గా పనిచేస్తున్నారు వీరు, ఒక మహిళ. మరి వీరికి ఒక అంతర్జాతీయ అవార్డు వచ్చింది. దానిపైన డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం. ఈరోజు మన భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వ ఛానల్, ఒక ప్రభుత్వ మీడియా సంస్థ ఫస్ట్ టైం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ని ఆ విధంగా ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI అంటాం. AI క్రిష్ అనే పేరుతో, AI భూమి అనే పేరుతో ఏర్పాటు చేశారు. ఇది దూరదర్శన్ కిసాన్ అనే ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు. కిసాన్ అనేది రైతుకు సంబంధించినటువంటి వార్తల్ని, వ్యవసాయ రంగానికి సంబంధించిన వార్తలను అందించే సంస్థ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన భారత ప్రధాన సైనికాధికారి, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అయిన జనరల్ మనోజ్ పాండే మన న్యూస్లో ఉన్నారు. మరి వీరి పదవీ కాలాన్ని 1 year పొడిగించడం జరిగింది అనమాట. ఆ నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే యొక్క పదవీ కాలాన్ని ఒక 1 month పొడిగించడం జరిగింది. ఆ నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే మనకు న్యూస్లో ఉండడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్స్ మెడల్ని మన భారతీయ ఒక ప్రముఖుడికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వారి యొక్క నేపథ్యం చూద్దామండి. ఇవి మనకి May 27, 2024లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి క్రీడలు, వార్తల్లో వ్యక్తులు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు, అంతేకాకుండా మరి ఇలా ఒక అవార్డ్స్, ఇవన్నీ విషయాలను మనం ఇందులో జోడించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ IPL 2024 విజేత. IPL అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అండి. లలిత్ మోడీ అనే వ్యక్తి దీన్ని రూపొందించడం జరిగింది. IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ని. IPL అనేది 2008లో ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది. మరి రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ సీజన్ విజేతగా నిలిచింది 2008లో. మరి ఇప్పుడు జరుగుతున్నది, ఈ సంవత్సరం జరిగినటువంటి IPL అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది 17వ సీజన్ అండి, 17th సీజన్. మరి 17వ సీజన్ యొక్క ప్రత్యేకతలు మనం కొన్ని చూసినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఫైనల్ మ్యాచ్ అనేది IPL 17వ సీజన్ 2024 సీజన్ లేదా 17వ సీజన్ ఈ IPL సీజన్ అనేది మనకి ఫైనల్ మ్యాచ్ అనేది May 26 అండి, May 26, 2024న చెన్నైలో జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం లేదు, దీన్ని MEA చిదంబరం స్టేడియం కూడా అంటారండి. MEA చిదంబరం స్టేడియం అన్నా లేకపోతే చెపాక్ స్టేడియం అన్న కూడా ఒకటే. మరి ఈ చెపాక్ స్టేడియంలో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి SRH సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మరి కోల్కతా నైట్ రైడర్స్ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయాస్ అయ్యర్ అండి. శ్రేయాస్ అయ్యర్ దీనికి ఒక క్యాప్టెన్గా ఉన్నారు, శ్రేయాస్ అయ్యర్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క క్యాప్టెన్ వచ్చేసి ఇక్కడ ప్యాట్ కమిన్స్ అనేవారు దీనికి ఒక క్యాప్టెన్గా వ్యవహరిస్తున్న నేపథ్యం. మరి కోల్కతా నెట్ రైడర్స్ అని చెప్పేసి అంటున్నాం. మరి కోల్కతా నెట్ రైడర్స్కి హెడ్ కోచ్గా పనిచేస్తున్న వారు చంద్రకాంత్ పండిట్ అండి. చంద్రకాంత్ పండిట్
మరి దీనికి హెడ్ కోచ్గా పనిచేస్తున్న చంద్రకాంత్ పండిట్ అనేవారు దీన్ని హెడ్ కోచ్గా పనిచేస్తున్నారు. అదే సన్ రైజర్స్ హైదరాబాద్కి హెడ్ కోచ్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ వెంగేరియన్ డేనియల్ వెటేరి అనేవారు దీనికి ఒక పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది, అంటే హెడ్ కోచ్గా. మరి ఫైనల్గా సో మరి స్టార్టింగ్లో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక బ్యాటింగ్ తీసుకున్న నేపథ్యంలో 113 రన్లకి ఆల్అవుట్ కావడం జరిగింది. 18.3 ఓవర్లలోనే ఆల్అవుట్ అయింది. సో మరి ఎన్నో విజయాలు నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ గత లీగ్ మ్యాచ్లలో. అత్యధిక స్కోరును కూడా నమోదు చేసినటువంటి ఒక ఐపీఎల్ టీమ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు పొంది ఫైనల్ మ్యాచ్లో అతి తక్కువగా స్కోర్ చేసినటువంటి టీమ్గా కూడా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరో రికార్డ్ని మూటగట్టుకుంది. మరి ఇలాంటి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కేకేఆర్ 10.3 ఓవర్లలో మరి 114 రన్ల ఛేదనంతో మొత్తం కూడా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కేకేఆర్ ముచ్చటగా మరి ఇక్కడ మూడవసారి ఐపీఎల్ కప్ని గెలవడం జరిగిందండి. నేను ఎందుకోసం 2012లో మొదటిసారిగా ఐపీఎల్ కప్ను గెలుచుకుంది, 2014లో రెండవసారి కాగా ఇప్పుడు 2024లో సో మూడవసారి అనమాట. 3 సార్లు గెలుచుకున్నటువంటి టీమ్గా ఈ యొక్క కేకేఆర్ టీం, కోల్కతా నైట్ రైడర్స్ టీం గెలుపొందడం జరిగింది. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో విజేత టీంకి ఎంత ఇస్తారంటే 20 కోట్ల ప్రైజ్ మనీ అండి. 20 కోట్ల ప్రైజ్ మనీ, 20 crores ఇస్తారండి. ఒక 20 కోట్ల ప్రైజ్ మనీ అనేది మనకు ఉంటుంది, 20 crores ప్రైజ్ మనీ. మరి రన్నరప్గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్కి సో 12.5 crores ప్రైజ్ మనీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట. మరి ఇందులో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ఉంటాయి. అందులో ఆరెంజ్ క్యాప్ అవార్డు, ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారికి ఆరెంజ్ క్యాప్ అవార్డు ఇస్తారు. మరి విరాట్ కోహ్లీకి సో 741 పరుగులు చేసినటువంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈసారి ఆరెంజ్ క్యాప్ అవార్డు పొందడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ పర్పుల్ క్యాప్ అని చెప్పేసి అంటామండి. ఎవరైతే ఎక్కువ వికెట్లు తీసుకుంటారో వాళ్ళకు పర్పుల్ క్యాప్ అవార్డు ఇస్తారు. మరి ఇందులో పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్కు చెందినటువంటి సో పంజాబ్ టీంకి చెందినటువంటి సో హర్షల్ 24 వికెట్లు తీసుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించడం జరిగింది. అత్యంత విలువైన ఆటగాడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి అంటే ఇక్కడ బ్యాటింగ్ బాగుండి, ఫీల్డింగ్ బాగుండి, ఇలా అన్ని రకాలుగా ఆ విధంగా బౌలింగ్ కూడా బాగున్నటువంటి క్రీడాకారులకు ఇస్తారు. సునీల్ నారాయణ్ 488 పరుగులు చేయడం, అంతేకాకుండా 17 వికెట్లు తీయడం జరిగిందండి. 17 వికెట్లు 488 పరుగులు చేయడం ద్వారా మరి అత్యంత విలువైన ఆటగాడు అవార్డు పొందడం జరిగింది సునీల్ నారాయణ్. సో వీరు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ టీంకి చెందినవారు. అండ్ ఉత్తమ వర్ధమాన ఆటగాడు సో మన తెలుగు క్రీడాకారుడు సో మరి వారే సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నటువంటి క్రీడాకారుడు నితీష్ కుమార్ రెడ్డి సో మరి 303 పరుగులు చేయడం ద్వారా మరి అత్యంతగా విలువైనటువంటి ఆటగాడు అంటే అత్యంత వర్ధమాన్ అంటే ఎమర్జింగ్ ప్లేయర్ అనమాట. మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని, వర్ధమాన్ ఆటగాడు అవార్డుని సో ఐపీఎల్ సీజన్ 2024లో పొందడం జరిగిందనమాట. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ ఏరియాగా మనకు ఉంది. సో మరి ఐపీఎల్ సీజన్ అయిపోయిన నేపథ్యం 17వ సీజన్, మళ్ళీ మనకి 18వ సీజన్ నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోతున్న నేపథ్యం ఉంటుంది. ఈలోపు మళ్ళీ జూన్ 1 నుంచి అని వెస్టిండీస్ మరి అమెరికా దేశాలు 2 దేశాలు సంయుక్తంగా ఐసీసీ మెన్స్ T20 కప్ను కూడా ఆతిథ్యం ఇస్తుంది. ఒక 4-5 డేస్ తర్వాత అది కూడా ప్రారంభం కాబోతుంది అనమాట. సో ఇది మనకి ఐపీఎల్ సంబంధించిన విషయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కాంపిటేటివ్ ఓరియంటెడ్గా నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఈ విషయాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. కామ్యా కార్తికేయన్ సో నేపాల్ వైపు నుంచేని ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం జరిగిందండి. యాక్చువల్గా ఎవరెస్ట్ శిఖరం ఉన్నది నేపాల్లోనే, దానికి సంబంధించినటువంటి బౌండరీస్ వివిధ దేశాలకు అనుసంధానంగా ఉంటాయి కాబట్టి సో మరి నేపాల్ వైపు నుంచి అంటే అందరూ ఒక వైపు నుంచి ఎక్కుతాం, అక్కడ నేపాల్ వైపు నుంచి ఎక్కడం జరిగింది ఎవరెస్ట్ శిఖరాన్ని. ఇట్లా 16 years వయసులో నా ఘనతను సాధించినటువంటి అతి పిన్న వయస్కురాలుగా మన ముంబైకి చెందినటువంటి, మహారాష్ట్రకు చెందినటువంటి కామ్యా కార్తికేయన్ ఒక రికార్డు పొందడం అయితే జరిగిందనమాట. సో ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో భారత నావికా దళంలో నేవీ కమాండర్గా పనిచేస్తున్నటువంటి ఎస్ కార్తికేయన్ సో వారి ఫాదర్ అనమాట. సో వారి యొక్క కూతురే సో కామ్యా కార్తికేయన్. సో వీరు కూడా ఈ యొక్క ప్రయాణంలో సో తన బిడ్డకు తోడుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో భారత్కు చెందినటువంటి తండ్రి కూతుర్లు ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వారు ఎవరన్నప్పుడు కూడా ఇక్కడ ఎస్ కార్తికేయన్ అండ్ కామ్యా కార్తికేయన్ అనే విషయాన్ని గమనించండి, తండ్రి అండ్ కూతురు అనమాట. మరొక విషయం ఉంది, అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారంటే కామ్యా కార్తికేయన్ కాదండి,
అతి చిన్న వయసులోనే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలంగాణకు చెందినటువంటి మలావత్ పూర్ణ పాకాల తండకు చెందినటువంటి నిజామాబాద్ బిడ్డ మలావత్ పూర్ణ సో 2014లో మే 25 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి 13 సంవత్సరాల 11 నెలల వయసులో 11 నెలల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటువంటి చిన్న వయస్కురాలుగా మన మలావత్ పూర్ణ గుర్తించబడడం జరిగింది. వారి తర్వాత ఇప్పుడు రెండవ చిన్న వయసు అంటే కామ్యా కార్తికేయన్ అనే విషయం. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వారుగా కూడా వారి రికార్డు పొందడం జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం పూర్ణిమా శ్రేష్ఠ. మరి వీరి యొక్క ప్రత్యేకత ఏంది? నేపాల్కి చెందిన పూర్ణిమా శ్రేష్ఠ ప్రత్యేకత ఏంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని 2 వారాలలో 3 సార్లు అధిరోహించడం జరిగింది. అంతేకాకుండా 2018లో మరొకసారి ఆమె గతంలో అధిరోహించి మొత్తం 4 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళగా, 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా పూర్ణిమా శ్రేష్ఠ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కామి రీటా షేర్పా మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ సంవత్సరంలో 2 సార్లు అధిరోహించి మొత్తం మీద ఈ నేపాల్కి చెందినటువంటి ఈ యొక్క వీరు 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ సంబంధించిన పాయింట్ ఇదంతా కూడా వార్తల వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ అండి. మన భారతదేశంలో 2030 నాటికి 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ని తయారు చేయాలి. 500 మిలియన్ టన్ 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ తయారు చేయాలనే లక్ష్యంతో మనము 2023లో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే కార్యక్రమాన్ని జనవరిలో మనకి కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందండి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి అంటామండి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే హైడ్రోజన్ ఒక ఇంధనంగా వాడే ఒక సంబంధించినటువంటి దాన్ని ఉత్పత్తి చేయడమే ప్రధాన లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా అంటే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భాగంగా మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ఈ గేల్ అనే సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ అండి. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ తొలిసారిగా తన సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్లో కార్యక్రమంలో భాగంగా మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ని అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఉత్పత్తి కేంద్రాన్ని ఒక కర్మాగారాన్ని నెలకొల్పడం జరిగింది. ఎక్కడ నెలకొల్పడం జరిగిందంటే ఇది మధ్యప్రదేశ్లోని విజయపూర్లో. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతిరోజుకి 4.3 టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం దీని లక్ష్యంగా ఇది పని ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఒక కాన్సెప్ట్ ఆధారితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా చూసుకోవాలి. ఈరోజు ఫ్రెండ్స్ హైడ్రోజన్ అంటే మన వెంటనే గుర్తుకొస్తుంది మన భారతదేశంలో లడఖ్ ప్రాంతంలో లడఖ్ రాజధాని అయినటువంటి లేవ్ ప్రాంతంలో ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రయోగాత్మకంగా హైడ్రోజన్ బస్సులను తొలిసారిగా ప్రవేశపెట్టుకున్నటువంటి నగరం వచ్చేసి మనకి పూణే ఉంటుందండి. కానీ ఎక్కడ ప్రారంభించారు ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ బస్సులను, హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సులు అంటే లేహ్లో ప్రారంభించారు. ప్రశ్నను బట్టి మనం ఆన్సర్ చేయాలి. ప్రపంచంలోని హైడ్రోజన్ యుత రైళ్లను ప్రవేశపెట్టిన దేశం అంటే జర్మనీ దేశం అండి. సో ఆ నేపథ్యం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. 21st సెంచరీ ఫ్యూయల్ 21వ శతాబ్దపు ఫ్యూయల్ 21st సెంచరీ ఫ్యూయల్ అని చెప్పేసి సో ఏ సంబంధించినటువంటి ఒక ఇంధనాన్ని పిలుస్తారంటే హైడ్రోజన్ ఇంధనాన్ని. సో హైడ్రోజన్ ఇంధనాన్ని 21st సెంచరీ ఫ్యూయల్గా పిలుస్తున్న నేపథ్యం ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి ఇక్కడ. సో మరి హార్తి అండి, ఒక అమ్మాయి మరి ఆర్తి. సో మరి వీరు ఇక్కడ చూడండి ఏమి ఆర్తి. సో వీరి యొక్క ఆటో ఇక్కడ ఉందండి, పింక్ కలర్లో మనకు ఉంటుంది చూడండి. పింక్ ఆటో అని చెప్పేసి అంటాం. మన భారతదేశంలో మహిళలు సో ఇక్కడ నడపడానికి వీలుగా దాన్ని రూపుదిద్దుకున్నటువంటి ఆటోలను మనం పింక్ ఆటోలు అని చెప్పేసాం. పింక్ కార్యక్రమం అంటాం. ఈ పింక్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు లేహర్లో భాగంగా మిషన్ శక్తి స్కీమ్లో భాగంగా మనకి ఒక కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వీళ్ళ యొక్క ప్రాధాన్యతతో ఏం చేస్తున్నారంటే ఇక్కడ మిషన్ శక్తి స్కీమ్ని అందులో ప్రాజెక్టు లేయర్ని ఏర్పాటు చేసి పింక్ ఆటోలన్నీ మహిళలకు అందజేస్తున్నారు. వీళ్ళు ఉపాధిని పొందడానికి, స్వయం ఉపాధిని పొందడానికి, సో ఈ ఆటోల ద్వారా జీవనోపాధి కల్పించడానికి. ఈ నేపథ్యంలో వీరు చేసినటువంటి కృషికి గాను అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఈ రిక్షా డ్రైవర్ అయినటువంటి ఈ రిక్షా అనగా ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. రిక్షా అనేది మనకి ఆటో అనేది ఎలక్ట్రిక్తో నడుస్తుంది. ఈమె సంబంధించినటువంటి సాహసాన్ని గుర్తించినటువంటి బ్రిటన్ రాజు
ఇంగ్లాండ్ రాజు అయినటువంటి కింగ్ చార్లెస్ III అండి, చార్లెస్ III. సో మనకి చార్లెస్ III అధికార నివాస భవనం, కింగ్ చార్లెస్ అధికార నివాస భవనం మనకి లండన్లో ఉంటుంది. అది బకింగ్హామ్ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. ఈ బకింగ్హామ్ ప్యాలెస్లో ఈ ఒక అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఆర్తికి. అవార్డు వచ్చేసి అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారాన్ని లండన్లో సో వీరు కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో మరి ఆర్తి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి బహరాయిచ్ అనే గ్రామానికి చెందినవారు. మిషన్ శక్తి స్కీమ్ ద్వారా ప్రాజెక్ట్ లేహర్లో భాగంగా ఈ పింక్ ఆటోని ఈ రిక్షాను పొంది ఇలా ఉపాధి పొందుతుంది ఆర్తి అని చెప్పేసి ఒక మహిళ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ గా మనకు ఉంటుందండి. వార్తల వ్యక్తులుగా పురస్కారాల జాబితాలో కూడా ఈ సంబంధించిన పాయింట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మనకి ఇక్కడ సో హిందూ పేపర్తో పాటు చాలా పత్రికలు వచ్చినటువంటి అంశం అండి. ఇక్కడ ద్రవ్య లోటు అని చెప్పేసి అంటామండి. వాట్ ఈజ్ ఒక మనకి ట్రేడ్ డిఫిసెంట్ లేదా ద్రవ్య లోటు అని అర్థం అంటారు. ఫినాన్షియల్ డిఫిసెంట్ అంటాం. ద్రవ్య లోటు అంటే ఇక్కడ ఏంటంటే ఒక దేశానికి సో ఎగుమతులు ఎంత ఇంపార్టెంటో దిగుమతులు కూడా అంతే ఇంపార్టెంట్. ఎగుమతులు అనేది తక్కువైపోయి దిగుమతులు అనేది ఎక్కువైనాయి అనుకోండి. ఎగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. ఎగుమతులు అంటే ఎగుమతులు మన దేశం నుండి చేసుకునే వాటిని వివిధ దేశాలకు పంపించే వాటిని ఎగుమతులు అంటారు. ఇంగ్లీష్లో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అంటున్నాం. అండ్ దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. దిగుమతులు ఎక్కువగా అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే మన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు దిగుమతులు ఎక్కువ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇలా తగ్గడాన్ని మనం ఏమంటామంటే ద్రవ్య లోటు అంటాం, లేదా ఇంగ్లీష్లో ట్రేడ్ డిఫిసెంట్ అంటాం. సో ఈ మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇండియా రికార్డ్స్ ట్రేడ్ డిఫిసిట్ విత్ 9 ఆఫ్ టాప్ 10 ట్రేడ్ పార్ట్నర్స్ ఇన్ 2023-24. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వివిధ దేశాలతో చేసినటువంటి వాణిజ్య విషయంలో టాప్ 10 దేశాలతో చేసినటువంటి వాణిజ్యంలో సో టాప్ 10లో 9 దేశాలతో చేసినటువంటి ఒక వాణిజ్యంలో ద్రవ్యలోటు కనబడుతుంది. ద్రవ్యలోటు కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే ఏమైతుంది, ఎగుమతులు తక్కువ, మన భారత్ నుండి ఎగుమతులు తక్కువగా ఉన్నాయి, భారత్కు వచ్చే దిగుమతులు అనేది ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి దీన్ని బట్టి ఉంది. ఓన్లీ అమెరికా తప్ప, ఇందులో అమెరికన్ మాత్రమే ఇంచుమించుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చైనా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, సౌత్ కొరియా, UAE, హాంకాంగ్, సింగపూర్ దేశాలతో సో చేస్తున్నటువంటి ఏదైతే దిగుమతులు ఉన్నాయో ఎగుమతులు అనేది తక్కువ ఉన్నాయి, దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఉంది. కానీ అమెరికాతో మాత్రం అలా లేదు. ఈ టాప్ 10లో అమెరికా తప్ప మిగతా 9 దేశాలతో ఇలానే ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. మరి ఎగుమతులు తక్కువై భారత్ నుండి దిగుమతులు ఎక్కువగా అయితే ఏమైతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రీస్ కరెన్సీ టు డిప్రిసియేట్, కరెన్సీ యొక్క వాల్యూ మనకు తగ్గుతుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారత విదేశీ మారక ద్రవ్యాలు కరిగిపోతాయి, దాని ద్వారా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్, ఎక్స్పోర్ట్స్ తో పోలిస్తే మనకి ఇంకా ఇలా జరిగితే డిఫిసిట్ వల్ల ద్రవ్యలోటు వల్ల ఏంటంటే దిగుమతుల యొక్క భారం అనేది ఎక్కువైతుంది, చాలా ఎక్స్పెన్సివ్ గా అవుతాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఒక కరెంట్ ఎకనామీ విషయంలో ఇది చాలా ఇంపార్టెన్స్ గా మనకు ఉంటుందండి, కరెంట్ ఎకనామీ విషయంలో. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి దూరదర్శన్ అండి. మరి దూరదర్శన్ లో మనకి దూరదర్శన్ వివిధ ఛానల్స్ మనకు ఉంటాయి. అందులో DD కిసాన్ ఒకటి, దూరదర్శన్ కిసాన్ అని చెప్పేసి DD కిసాన్ May 26, 2015 లా సో మరి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు DD కిసాన్ ఛానల్ ని. మరి DD కిసాన్ ఛానల్ అంటే పేరులో ఉన్న కిసాన్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో మరి సస్యరక్షణ చర్యలు పట్టి, సస్యరక్షణ చర్యలు అంటే ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి ఒక సంబంధించినటువంటి పంట సంబంధించిన విధానాలు వాడాలని చెప్పేసి ఇక్కడ వ్యవసాయ రంగంలో సో వివిధ సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు ఈ యొక్క కిసాన్ ఛానల్లో, DD కిసాన్ ఛానల్లో. మరి ఇలాంటి నేపథ్యంలో DD కిసాన్ ఛానల్ May 26, 2015 లో ప్రారంభించబడింది. 2024 నాటికి ఇది మనకి ఇప్పుడు May 26, 2024 నాటికి మరి ఒక 10వ ఏట పడింది, 10 సంవత్సరాలు అవుతుంది May 26, 2024 నాటికి. ఈ నేపథ్యంలో దూరదర్శన్ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఇద్దరు యాంకర్లని అంటే సంబంధించినటువంటి వార్తలు చదివే యాంకర్లని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ టైం అనమాట మన భారతదేశంలో ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్, ఒక ప్రభుత్వ శాఖ వాళ్ళు లేదా ఒక ప్రభుత్వ ఛానల్ వాళ్ళు, ఛానల్ అంటే ఇది ఒక సంబంధించినటువంటి మీడియా సంస్థ కాబట్టి ఈ ఛానల్ వాళ్ళు ఫస్ట్ టైం ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ కృషి అంటే కూడా అర్థమైంది, కృషి అంటే కూడా అర్థమైందండి ఇక్కడ అంటే వ్యవసాయ రంగం విషయమే, రైతు విషయం. కృషి అండ్ భూమి అంటే భూమి పైన వ్యవసాయం చేయాలి కాబట్టి ఇట్లా కృషి అండ్ భూమి అనే రెండు సో ఇద్దరు సంబంధించినటువంటి యాంకర్స్ని సో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది యాంకర్స్ 24 గంటల పాటు
365 రోజుల పాటు సో నిరంతరాయంగా 50 భాషల్లో వివిధ సమాచారాలను అందిస్తాయి. ఏ సమాచారాన్ని అందిస్తాయంటే అగ్రికల్చర్ రీసెర్చ్ అండి, వ్యవసాయ పరిశోధన సంబంధించిన విషయం. వ్యవసాయ పరిశోధన ఏం జరుగుతుంది, వ్యవసాయంలో నూతన సంబంధించినటువంటి వంగడాలు ఏంటి, పరిశోధన రంగంలో ఎలాంటి జరుగుతున్నాయి వ్యవసాయంలో అని చెప్పేసి. ఇంకోటి మార్కెట్ ట్రెండ్స్ అంటే మార్కెట్ పోకడలు ఎలా ఉన్నాయి, మార్కెట్లో పంట రేట్లు ఎలా ఉన్నాయి, మార్కెట్ దేనిపైన ఎక్కువగా ఏ పంటలకు ఎక్కువగా చేస్తుంది. ఇంకోటి వెదర్ అప్డేట్స్ అంటే ఇక్కడ వాతావరణ సమాచారం. ఎందుకోసం అంటే మన భారతదేశంలో వ్యవసాయం అంటేనే ఒక ఋతుపవనాల సంబంధించినటువంటి ఒక జూదంగా ఉంటున్న సందర్భం ఉంటుంది కాబట్టి సో మరి వాతావరణ పోకడలు ఎలా ఉన్నాయని చెప్పేసారు. వాతావరణ సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తున్న నేపథ్యం ఉంటుంది. అండ్ ఒక వ్యవసాయ రంగానికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ఫసల్ బీమా యోజన ఏంటి, ప్రభుత్వ పథకాలు ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సేంద్రీయ వ్యవసాయ రంగానికి పెంపొందించడానికి ఎలాంటివి ఉన్నాయి, రైతుల సంబంధించి పిఎం కిసాన్ కార్యక్రమం ఉద్దేశం ఇది, ఇలాంటి అన్ని విషయాలపైన ఇక్కడ చర్చలు సమాచారాన్ని అందిస్తారు. సో వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విషయం గమనించాల్సిన అవసరం ఉందండి. ఈ దూరదర్శన్ అనేది అంటాం, ఈ దూరదర్శన్ లేకపోతే డీడీ కిసాన్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే ప్రసార భారతి బోర్డు కిందకు వస్తాయి. ఈ ప్రసార భారతి బోర్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలోకి వస్తుంది. మరి ప్రసార భారతి బోర్డుకి ప్రజెంట్ మరి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే నవనీత్ కుమార్ సెహగల్ అనేవారు మరి ప్రసార భారతి బోర్డుకి చైర్మన్గా పనిచేస్తున్నారు. అండ్ మయూంక్ కుమార్ అగర్వాల్ అండి, మయూంక్ కుమార్ అగర్వాల్. ఈ మయూంక్ కుమార్ అగర్వాల్ అనేవారు గతంలో దూరదర్శన్ కూడా డైరెక్టర్ జనరల్గా పనిచేసేవారు. ఇటీవల కాలంలో ప్రసార భారతి బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నిలవడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యాన్ని కూడా సో మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఏఐ క్రిష్ అండ్ ఏఐ భూమి. సో భూమి అనేది రెండు ఒక యాంకర్స్ వచ్చినాయి అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. మన భారతదేశంలో అయితే ఫస్ట్ టైం న్యూస్ చదవడానికి, వార్తలు చదవడానికి వచ్చినటువంటి ఫస్ట్ యాంకర్ పేరు, ప్రవేశపెట్టిన యాంకర్ పేరు ఏఐ యాంకర్ వచ్చేసి సనా. ఇది ఇండియా టుడే అనే ఒక సంబంధించినటువంటి ఇండియా టుడే అని చెప్పేసి ఒక సంబంధించిన న్యూస్ ఛానల్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సనా దీనికి ఇటీవల గ్లోబల్ మీడియా అవార్డుని లండన్లో అందుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ అయిన సనా. జనరల్ మనోజ్ పాండే 2022 ఏప్రిల్ 30 నుండి మన భారత ప్రధాన ఒక సైనికాధికారిగా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటామండి. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా కొనసాగుతున్నారు ఒక జనరల్ మనోజ్ పాండే. సో మరి వీరు మరి జూన్ 30, 2024 నాటికి వీరి పదవి కాలం పొడిగించారు. ఎందుకోసం అంటే వీరు మే చివరిలో మే 31లో వీరు రిటైర్ కావాలి వీరి యొక్క వయసు రీత్యా. కానీ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వీరి యొక్క పదవి కాలంలో ఒక నెలపాటు, సంవత్సరం కాదండి, నెలపాటు ఒక మంత్ పొడిగించడం జరిగింది. ఇలా పొడిగించడం ఫస్ట్ టైం అన్నాడు ఈ మధ్య కాలంలో. ఎందుకోసం అంటే ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నప్పుడు జీజీ బేపూర్ అనే వ్యక్తి యొక్క అంటే అప్పుడు ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి భారత ప్రధాన సైనికాధికారి అయినటువంటి జీజీ బేపూర్ యొక్క పదవీ కాలాన్ని 1 ఏడాది పాటు పొడిగించడం జరిగింది. దాని తర్వాత అలాంటి సంఘటన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒక ఆర్మీ యొక్క చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ప్రధాన సైనికాధికారి యొక్క పదవీ కాలం ఎప్పుడు పొడిగించలేదు. కాబట్టి ఇలా మనకు జనరల్ మనోజ్ పాండే న్యూస్లో ఉన్నారు. అండ్ ఆర్మీ అన్నప్పుడు మన భారత ప్రధాన సైనికాధికారి అంటే జనరల్ మనోజ్ పాండే అని ఉన్నది. మరొక విషయం గమనించండి, ఇక్కడ మరి భారత నావికాధికారిగా ఎవరున్నారు, ప్రధాన నావికాధికారి అంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి, డికే త్రిపాఠి. మన భారత ప్రధాన వైమానిక అధికారి ఎవరున్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎవరండి? వివేక్ రామ్ చౌదరి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి భారత చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ జనరల్ అనిల్ చౌహాన్ అనేవారు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్స్ మెడల్ అండి. మనకి ఇక్కడ ఈ అవార్డుని పొందినవారు భారత్ బయోటెక్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ కృష్ణ ఇల్లా ఈ అవార్డు పొందడం జరిగింది. సో మనకి వీరు ఈ యొక్క ఆరోగ్య రంగంలో, ఔషధ రంగంలో, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో చేసిన సేవలకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు మరి అమెరికా ప్రకటించింది. హాప్కిన్స్ యూనివర్సిటీ సంస్థ జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ డీన్స్ మెడల్ని 2024 ఈ అవార్డుని పొందిన వారు ఎవరంటే డాక్టర్ కృష్ణ ఇల్లా.
మన హైదరాబాద్లో అండ్ వివిధ ప్రాంతాలు వీరికి ఓకేనా. సో మరి భారత్ బయోటెక్ సంస్థలు ఉన్నాయి. మరి వీరు 19 రకాల టీకాలను ఇప్పటివరకు ఉత్పత్తి చేయడం జరిగింది. సో కొన్ని కోట్ల డోజుల టీకాలను కూడా వివిధ దేశాలకు ఆ విధంగా వీరు పంపిణీ చేయడం జరిగింది. బట్ పర్టికులర్గా వీరు తయారు చేసినటువంటి వీరి సంస్థ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసినటువంటి కరోనా టీకాలలో మనకి కోవాక్సిన్ ఎంతో పేరుందని. కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ వైరస్ విధానం ద్వారా తయారు చేయబడేటువంటి టీకా కరోనా టీకా వచ్చేసి మనకి ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వచ్చేసి మనకి ఒక కోవాక్సిన్ టీకా ఇనాక్టివేటెడ్ వైరస్ అనే విధానం ద్వారా తయారు చేయబడింది. ICMR గైడ్లైన్స్ తయారు చేయబడిన కోవాక్సిన్ టీకా సో భారత్ బయోటెక్ సంస్థకు ఎంతో పేరు తెచ్చింది. వీరి గతంలో టైఫాయిడ్ కాంజుగేట్ టీకా, టైప్ బార్ TCV టీకా, రోటో వైరస్ టీకా అయిన రోటోవ్యాక్ అండ్ జపానీస్ ఎన్సెఫలైటిస్ అంటామంటే మెదడు వ్యాపు టీకా అయినటువంటి జెన్వ్యాక్, ఇలా మొత్తం 19 రకాల టీకాలను అభివృద్ధి చేయడంలో ఈరోజు భారత్ బయోటెక్ సంస్థ ఎంతో పేరుగాంచిందని చెప్పేసి మనకు న్యూస్లో ఇవ్వడం జరిగిందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2024. మరి ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ అనేది ఉజ్బెకిస్తాన్ రాజధాని అయినటువంటి తాష్కెంట్ నగరంలో జరిగింది. మరి ఇందులో మన దీపా కర్మాకర్, త్రిపుర రాష్ట్రం చెందిన దీపా కర్మాకర్ ఈ జిమ్నాస్టిక్స్ విభాగంలో పోల్ వాల్ట్ అనే విభాగంలో సో స్వర్ణ పథకం సాధించడం జరిగిందండి. గోల్డ్ మెడల్ లేదా స్వర్ణ పథకం సాధించడం జరిగింది. పసిడి పథకం అంటాం, స్వర్ణ పథకం సాధించింది. ఒక రికార్డ్ అనమాట. ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైం స్వర్ణ పథకం సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్. విషయం ఏంటంటే ఇక్కడ దీపా కర్మాకర్ కింద 2 years కింద ఈమె పైన బ్యాన్ విధించారు. ఈమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారని చెప్పేసి ఈ బ్యాన్ నిషేధం విధించారు. మళ్ళీ నిషేధం విధించిన తర్వాత జరిగిన ఫస్ట్ టోర్నమెంట్ నిషేధం విధించి మరి తొలగించిన తర్వాత అనమాట. ఇప్పుడు 2 years అయిపోయింది. మళ్ళీ నిషేధం విధించిన తర్వాత దాని ఆమె పైన బ్యాన్ తొలగించిన తర్వాత జరిగిన ఫస్ట్ టోర్నమెంట్లోనే సో గోల్డ్ మెడల్ సాధించి ఇక్కడ విమర్శకుల యొక్క ప్రశంసలు పొందింది సో దీపా కర్మాకర్ అండి. గతంలో మన భారతదేశం చెందినటువంటి జిమ్నాస్టిక్ క్రీడాకారులు ఆశీష్ కుమార్, ప్రణీతి నాయకులు కూడా ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో గతంలో పథకాలు సాధించారు. బట్ వాళ్ళు బ్రాంజ్ మెడల్స్ అంటే కాంస్య పథకాలు సాధించారు. కానీ ఇట్లా గోల్డ్ మెడల్ సాధించారు. తొలి క్రీడాకారిణిగా దీపా కర్మాకర్ ఎంతో పేరొందడం జరిగింది. గతంలో దీపా కర్మాకర్ త్రిపుర రాష్ట్ర క్రీడల రాయబారి కూడా పనిచేసి ఎంతో ప్రశంసలు పొందడం జరిగిందండి. మలేషియాస్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టౌన్. సో మరి మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో క్వార్టర్ ఫైనల్కి వెళ్ళింది. అలా ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నది. కానీ ఫైనల్ మ్యాచ్ కూడా ఆడింది. సో అందరూ అనుకున్నారు ఖచ్చితంగా PV సింధు ఈ టైటిల్ సాధిస్తున్న నేపథ్యం ఉంది. బట్ సో రన్నరప్గా నిలవడం జరిగింది PV సింధు. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టౌర్నీ 2024లో మహిళల సింగిల్స్ విజేతగా చైనా క్రీడాకారిణి వాంగ్జీ గెలవగా అంటే ఘనతను సాధించగా మరి రన్నరప్గా పరాజిత అంటాం, రన్నరప్గా సో PV సింధు నిలిచింది. సో మరి అరుదైన పోరాటానికి గుర్తుగా సో మన PV సింధు పూసల వెంకట సింధు గారు ఇట్లా రన్నరప్గా నిలవడం జరిగిందండి. మొనాకో గ్రాండ్ ఫిక్స్ అండి. సో ఎవరైనా మనకి ఆ పుట్టిన ప్రాంతంలో పుట్టినటువంటి దేశంలో కప్పును సాధించడం అంటే గొప్పగా ఉంటుంది. ఎన్నో అంతర్జాతీయ గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 1 రేస్ని గెలిచాడు మనకి ఫెరారీ డ్రైవర్ అయినటువంటి చార్లెస్ లెక్లర్క్ అని గెలిచాడు. ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఈ చార్లెస్ లెక్లర్క్ తన సొంత గడ్డ అయినటువంటి తన పుట్టిన దేశమైనటువంటి మొనాకో దేశంలో జరిగినటువంటి మారకేష్లో జరిగినటువంటి ఈ గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 1 రేస్లో ఈ టైటిల్ సాధించడం జరిగింది. విన్నర్గా నిలవడం జరిగింది చార్లెస్ లెక్లర్క్ ఫెరారీకి. ఇది ఎంతో అరుదైనటువంటి ఒక టైటిల్ అని తను ప్రకటించడం జరిగింది. మరి ఇందులో ఈ మొనాకో గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 1 రేసులో ఈ ఫార్ములా అంటే కార్ల పోటీల్లో ఫార్ములా 1 కార్ల యొక్క రేసింగ్లో ఫార్ములా 1లో 2వ స్థానంలో లేదా రన్నరప్గా నిలిచిన వారు మ్యాక్లారెన్ కార్ డ్రైవర్ అయినటువంటి ఆస్కర్ పియాస్ట్రీ అండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో మరి క్వశ్చన్ ఆఫ్ ది డే అండి. ఈ క్రింది స్టేట్మెంట్స్ని చదివి సరైనవి ఎన్నుకోండి అన్నాడండి. అంటే కొన్ని ప్రవచనాలు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో మనకు సరైనవి చూసుకోవాలి. భారత్లో తొలి AI న్యూస్ యాంకర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ న్యూస్ యాంకర్గా సనా అని ఒకటి ఇచ్చారు. ఒక స్టేట్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ న్యూస్ యాంకర్ అయిన సనాను ఏర్పాటు చేసుకున్న మీడియా సంస్థ NDTV అంటే న్యూ ఢిల్లీ టెలివిజన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ని ఏర్పాటు చేసుకున్న తొలి ప్రభుత్వ ఛానల్ లేదా మీడియా సంస్థ DD కిసాన్ అన్నాడు. సో మరి ఇందులో చూస్తే 1, 2 సరైనవి, 1, 3 సరైనవి, 2, 3 సరైనవి, 1, 2, 3 సరైన అన్నాడు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి భారత్లో తొలి న్యూస్ యాంకర్ సనా. ఇది రైట్ ఆన్సర్ అండి. ఇటీవల కాలంలో లండన్లో గ్లోబల్ మీడియా అవార్డు కూడా వచ్చింది సనాకి. బట్ ఈ AI న్యూస్ యాంకర్ సనాని ఏర్పాటు చేసుకున్నటువంటి మీడియా సంస్థ NDTV అనేది కాదండి.
ఎవరంటే ఇండియా టుడే అనే ఒక సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థని ఏర్పాటు చేసుకుందండి సనాని, ఓకేనా? కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ న్యూస్ యాంకర్ని ఏర్పాటు చేసుకున్న తొలి ప్రభుత్వ ఛానల్ అన్నాడండి. తొలి ప్రభుత్వ ఛానల్ సో డీడీ కిసాన్ దూరదర్శన్లో భాగంగా ఉన్నది డీడీ కిసాన్. ఇది రైట్ ఆన్సరే. కాబట్టి ఇక్కడ 1 and 3 స్టేట్మెంట్స్ రైట్ ఆన్సర్. ఇక్కడ 1, 2 స్టేట్మెంట్స్ సరైనవని ఇచ్చాడు. ఇక్కడ 2, 3 స్టేట్మెంట్స్ సరైనన్నాడు. ఇక్కడ 1, 2, 3 స్టేట్మెంట్స్ సరైనన్నాడు. ఇక్కడ 1 and 3 స్టేట్మెంట్స్ సరైనవి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ 2 అనేది ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా మనకి ఉంటుందండి. ఇది క్వశ్చన్ ఆఫ్ ది డేగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి మనకి May 27, 2024 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.